హలో గైస్. సో మోస్ట్ రీసెంట్ టైంలో అసలు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వీడియోస్ ఏం చేయలేదు. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ రియల్ ఎస్టేట్ అప్డేట్ ఇద్దామని చెప్పేసి అనిపించింది. సో కరెంట్ ఈరోజు పర్టికులర్గా ఫెడ్ చైర్మన్ జిరోమ్ పావెల్ డ్రాప్ అయిపోయి ఈరోజు నుండి కెవిన్ వార్ష్ అనే పర్సన్ స్టార్ట్ అవుతుంది. సో కరెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ వెరీ హైలో ఉన్నాయి. ఇవి కొత్త పర్సన్ ఫెడ్ చైర్మన్ వస్తే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారు అనే ఉద్దేశంలో అనుకున్నారు. కానీ అండ్ ఇతను కూడా ట్రంప్ అపాయింట్ ఈవెన్ ప్రీవియస్గా ఉన్న ఫెడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో పావెల్ అతను కూడా ట్రంప్ అపాయింట్ చేసిన పర్సనే. నోటీస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్లో నేను ఇంతకుముందు $4 పైన గ్యాస్ ప్రైస్ నేను ఎప్పుడు చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైము 420 వరకు వచ్చింది. 420, $4.30 వరకు వచ్చింది. ఇంత రేంజ్లో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు అంటే మంత్ టు మంత్ కూడా ఇన్ఫ్లేషన్ స్ట్రాంగ్గా పెరిగింది. ఈ ఇన్ఫ్లేషన్ మళ్ళీ కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అట్ ద సేమ్ టైం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఒక బ్లాక్ అయింది, అది అందరికీ తెలుసు. ఆయిల్ ఆగిపోయింది. సో దానివల్ల ఓవర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. అండ్ ఒకవేళ వారు ఆపేసినా కూడా, వారు ఆపే ప్రయత్నాల్లో ఉన్నారు, వారు ఆపినా కూడా ఇప్పటివరకు అక్కడికించి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు బిల్డ్ చేసి మళ్ళీ రిటర్న్ పంపడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో అందుకని ఈ వార్ ఆగిపోయినా కూడా స్టిల్ ఇప్పుడు మాత్రం ఇన్ఫ్లేషన్ తగ్గదు. ఈ ఇయర్ ఎండ్ వరకు అసలు ఛాన్సే లేదు. అండ్ యాజ్ లాంగ్ యాజ్ గ్యాస్ రేట్స్ పైన ఉన్నాయి అంటే మిగతా అన్నిట్ల రేట్లు పైకి వెళ్ళిపోతాయి. సో కరెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం అనేది చాలా రేర్ పాసిబిలిటీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్ పెంచే ఛాన్స్ కూడా ఉంది. అట్లీస్ట్ 0.25 బేసిస్ పాయింట్ పెంచొచ్చు ఈ ఇయర్లో, ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు. సో ఇది ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ సిచ్యువేషను. దీనివల్ల రియల్ ఎస్టేట్ మీద పడే ఇంపాక్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ నేను చూస్తున్న ప్రకారం కరెంటు సేల్స్ అస్సలు అయితే లేవు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ హెవీగా ఉన్నాయి. రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ హెవీగా ఉన్నాయి. సెకండ్ థింగ్ జాబ్ అన్సర్టనిటీ ఉంది. థర్డ్ థింగ్స్ చాలా లే ఆఫ్ జరుగుతున్నాయి. ఫోర్త్ థింగ్స్ వీసా రిలేటెడ్ స్ట్రెస్ చాలా ఉంది. అండ్ ఈ రోజే ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే I-485 అంటే మన యాక్చువల్ గ్రీన్ కార్డ్ ఫైలింగ్ డేట్ మన ప్రయారిటీ డేట్ వచ్చినప్పుడు మనము I-485 ఫైల్ చేస్తాం కదా. ఆ I-485 ఫైల్ చేయడానికి కొత్త రీజన్స్ అడుగుతున్నారంట. అసలు ఎందుకు ఈ పర్సన్కి I-485 అడ్జుడికేషన్ చేయాలి, ఈ పర్సన్ అదే H1లో కంటిన్యూ చేస్తే పోయేదేముంది. సో దీంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంది అది అదొకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళని ఈ I-485లో కంట్రీలో అడ్జుడికేట్ చేయకుండా కాన్సులర్ ప్రాసెసింగ్ వెళ్ళమని చెప్పేసి అంటున్నాడంట. అంటే రైట్ నౌ ఫర్ సపోజ్ మీ I-485 డేట్ వచ్చింది అంటే, మీరు మీ ప్రయారిటీ డేట్ వచ్చింది అంటే మీరు I-485 ఫైల్ చేయొచ్చు ఇప్పుడు. అండ్ స్టిల్ H1లో కంటిన్యూ చేస్తూ మీకు గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కంటిన్యూ చేసి గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ షిఫ్ట్ అయిపోవచ్చు. కానీ ఈ రోజే వచ్చిన కొత్త రూల్ ఏంటంటే, కొత్తగా వచ్చింది ఏంటంటే, నీకు I-485 ఫైల్ చేయాలి నువ్వు అంటే నువ్వు కాన్సులర్ ప్రాసెసింగే చేయాలి అంటున్నారు. అంటే నీ ప్రయారిటీ డేట్ వస్తే యూ షుడ్ లీవ్ ద కంట్రీ, గో అవుట్ ఆఫ్ ద కంట్రీ, అంటే బ్యాక్ మన హోమ్ కంట్రీకి వెళ్ళి అక్కడికి నుంచి I-485 ఫైల్ చేసి ఆ అడ్జుడికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత నీ గ్రీన్ కార్డ్ చేతికి వచ్చిన తర్వాతనే కంట్రీలో రావాలి అంటున్నాడు. ఈ ప్రాసెస్ 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 5 ఇయర్స్ పట్టచ్చు కూడా. ఎందుకంటే గ్రీన్ కార్డ్ డేట్స్ ముందుకు వెనకకి వెళ్తూ ఉంటాయి. సో నీకు I-485 అంటే గ్రీన్ కార్డ్ EAD మాత్రమే వస్తుంది, కానీ యాక్చువల్ గ్రీన్ కార్డ్ రాదు. సో మా పాత కొలీగ్ ఎవరైతే ఉన్నారో అతనికి 2012లో గ్రీన్ కార్డ్ EAD ఫైల్ చేసిండో, మళ్ళీ డేట్స్ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ 2020లో ఆయనకు యాక్చువల్ గ్రీన్ కార్డు ఫైల్ చేయడానికి మళ్ళీ డేట్స్ బ్యాక్ వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ 8 ఇయర్స్. సో ఇదే ఆయన కంట్రీలో ఉన్నాడు కాబట్టి, కంట్రీలో ఉండి అడ్జుడికేట్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి పెద్ద ఫరక్ పడలేదు. కానీ అదే పర్సన్ 2012లో ఇండియాకి వెళ్ళిపోయి కాన్సులర్ ప్రాసెసింగ్ ఫైల్ చేస్తే 8 ఇయర్స్ తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది అంటే ఆయన అసలు కంట్రీనే మర్చిపోతాడు. సో ఇది సిచ్యువేషను. దీనివల్ల ఇప్పుడు ఈవెన్ గ్రీన్ కార్డ్స్ వస్తాయి అనే పర్సెప్షన్లో ఉన్న మోస్ట్ రీసెంట్లో కొంత గ్రీన్ కార్డ్ డేట్స్ మూవ్ అయినాయి కదా, వాటి వల్ల గ్రీన్ కార్డ్స్ వస్తాయని ఒక చిన్న హోప్ వచ్చిండే కొంతమందికి, ఆ పర్టికులర్ ఇయర్స్లో ఉన్న వాళ్ళకి. కానీ ఈరోజు వచ్చిన కొత్త రూల్ వల్ల ఆ ఆశలన్నీ పోయినట్టే. ఎందుకంటే కాన్సులర్ ప్రాసెసింగ్కి వెళ్ళమంటే ఎవరు వెళ్ళరు. కాన్సులర్ ప్రాసెసింగ్కి వెళ్తే మనం మళ్ళీ ఇప్పుడైతే రాము. కాబట్టి ఇప్పుడున్న ఈ రకరకాల రీజన్స్ వల్ల సో న్యూ బయర్స్ అనేటోళ్ళు రావడం చాలా కష్టము ఇల్లులు కొనడానికి.
అండ్ అట్ ద సేమ్ టైం కోవిడ్లో ఉన్నప్పుడు ఇన్వెంటరీ చాలా తక్కువ ఉండే ఇల్లుల ఇన్వెంటరీ. బట్ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే టూ మెనీ హౌసెస్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీ కమ్యూనిటీ అండ్ ఈవెన్ కొత్త కొత్త కమ్యూనిటీస్లో కంప్లీట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న కమ్యూనిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ మార్క్ అనే కమ్యూనిటీ నార్త్ లేక్లో వాళ్ళు చాలా చాలా హౌసెస్ కడుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పక్కనున్న కమ్యూనిటీస్లో కూడా ఇంకా కంప్లీట్గా ఫేజెస్ అన్న అయిపోలేదు. ఈవెన్ ఇల్లులు కూడా ఆల్రెడీ కొన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇల్లులు మార్కెట్లో పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ నా అంచనా ప్రకారం పర్టికులర్గా వీసా హోల్డర్స్ హెవీగా ఉన్న సిటీస్ ఏవైతే ఉన్నాయో మేజర్గా డ్రాప్ అయ్యే పాసిబిలిటీ చాలా హై ఉంటుంది ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఇల్లుల రేట్లు. పర్టికులర్గా నేను అనుకుంటున్న ప్రకారం ఫ్రిస్కో, మెకినీ, సెలీనా, ప్రాస్పర్ సిటీ చిన్నది, కొన్ని ఇల్లులే ఉన్నాయి. ఎంత ఇంపాక్ట్ కొడుతుందో చెప్పలేం, కానీ ఫ్రిస్కో, మెకినీ అండ్ సెలీనా వీటిల్లో ఎక్కువ కొడతాయి. ఆబ్వియస్గా సరౌండింగ్లో ఉన్న అన్ని సిటీస్లో కొత్తగా టూ మెనీ హౌసెస్ కట్టున్నాడు కాబట్టి అవి కూడా డ్రాప్ అవుతాయి. కాకపోతే అక్కడ డ్రాప్తో కంపేర్ చేస్తే ఈ వీసా హోల్డర్స్ హెవీగా ఉన్న దగ్గర డ్రాప్ ఎక్కువ ఉండే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇటు సైడ్ లొకేషన్స్లోకి వచ్చేసరికి లోకల్స్ చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు కొనేస్తారు. వాళ్ళ లొకేషన్ వాళ్ళ క్రౌడ్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి వీసా హోల్డర్ లొకేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించిన లోకల్స్ ఎవరు లేని ఏరియాకి వెళ్ళి కొనమంటే ఎవరు కొనరు. దట్టు మోస్ట్ రీసెంట్ టైంలో అందరు చూస్తున్నారు ఫ్రిస్కో మీద రసవత్తరమైన నెగిటివిటీ క్రియేట్ అవుతూ ఉంది. దానివల్ల నేను అనుకుంటున్నా, ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీరు ఒకవేళ ఫ్రిస్కోలో ఉంటే మీ ఒపీనియన్ ఏందో కమెంట్లో కొట్టారు. నేను అనుకుంటున్న ప్రకారం స్లోగా ఫ్రిస్కోలోకి నుంచి ఇండియన్ క్రౌడ్ పర్టికులర్గా స్లోగా ఎగ్జిట్ అవుతారని నాకు ఎందుకో పర్సనల్గా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఓవర్ హేటెడ్ రచ్చ నడుస్తుంది. సో అక్కడికి నుంచి జనాలు కూడా వెళ్ళిపోయే పాసిబిలిటీ ఉంది. సో ఇట్లా రకరకాల రీజన్స్ వల్ల రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడు రికవర్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. సో అండ్ ఇంకా ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇల్లు కొనాలి, నాకు ఇల్లు కావాలి అనే జనాలు ఎవరైనా ఉంటే సో వాళ్ళకి మీకు బంపర్ ఆఫర్ ఖచ్చితంగా ఈ ఇయర్లో దొరుకుతుంది అండ్ నెక్స్ట్ ఇయర్లో దొరుకుతుంది. మేజర్గా నేను అనుకుంటున్న ప్రకారం హయ్యెస్ట్ పాసిబిలిటీ ఈ ఇయర్ వింటర్ అంటే ఆల్రెడీ అయిపోయినది కాదు, ఇప్పుడు రాబోయే వింటరు అంటే ఆగస్టు తర్వాత నుండి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు మాత్రం నేను అనుకుంటున్న ప్రకారం బంపర్ ఆఫర్ డీల్స్ ఉంటాయి కొనాలనుకునే వాళ్ళకి. అంటే ఇంత వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ చూస్తున్నా కూడా స్టిల్ కొనాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ అయితే ఓకే, ఏం ఇష్యూ లేదు. సో మీరు కొనాలి అనుకుంటే మాత్రం ఆస్ట్రియన్ రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది, డాలర్స్ల నుంచి కూడా ఎగ్జిట్ అవుతున్నారు క్రౌడ్, మళ్ళీ కంపెనీస్కి బ్యాక్ వెళ్ళిపోతున్నారు లోకల్లో నుండి. ఇలా రకరకాల రీజన్స్ వల్ల అండ్ కొంచెం బ్యాక్లాష్ వల్ల కూడా ఒకవేళ టెంపరీకి ఇక్కడ ఉందామని వచ్చిన వాళ్ళు కూడా ఎందుకులే మనకి హంగామా అంటే డెసిషన్ తీసుకొని బ్యాక్ వాళ్ళు వచ్చిన స్టేట్కి వెళ్ళిపోవాలనే ఫీలింగ్ 50-50లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎందుకులే మనకి ఈ హంగామా అవసరం, మన స్టేట్లో బాగానే ఉండదు కదా, మహా అంటే చల్లగా ఉండేది అనే ఫీలింగ్ వచ్చి వెళ్ళిపోయే పాసిబిలిటీ చాలా హై ఉంది. కాబట్టి కొనాలనుకునే వాళ్ళకి కొంచెం ఇప్పటి నుండి నెక్స్ట్ ఇయర్ వరకు కొంచెం బెటర్ ఆఫర్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో కొనాలనుకునే వాళ్ళు, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, వాళ్ళు ప్రైస్ ఏదైతే పెడుతున్నారో అదే ప్రైస్కి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్లో ఇల్లులు టూ మెనీ ఉన్నాయి, ఏ ఇల్లులు సేల్ అవ్వట్లేదు, కోవిడ్ టైం లాగా కాదు. సో దెర్ ఇస్ అ హై స్కోప్, మీకు నెగోషియేట్ చేయడానికి చాలా చాలా హై ఉంది. ఇది ఆల్మోస్ట్ బయర్స్ మార్కెట్ సిచ్యువేషన్కి వచ్చింది. సో ఒకవేళ స్టిల్ కొనాలనుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ ఆపర్చునిటీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఇదే బంపర్ ఆఫర్ కొనాలనుకునే వాళ్ళకి. ఓకే, ఇది కరెంట్ రియల్ ఎస్టేట్ అప్డేటు. పక్కనున్న ల్యాండ్ మార్క్ రిలేటెడ్ కమ్యూనిటీ వీడియో లాస్ట్ టైం చేసిన, దానిలో చాలా ఇల్లులు కట్టేసి ఉన్నాడు సోఫార్. సో దానికి సంబంధించిన ఒక వీడియో తొందరలో చేస్తున్నా. సో థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.